చాలా ఇబ్బందులు ఆయన పడ్డారు. అయితే గొప్పతనం ఏంటంటే ఎప్పుడూ స్మైల్ ఇస్తూ చిరునవ్వుతో వాటిని అధిగమించారు. ఇంగ్లీష్లో ఒక మంచి కొటేషన్ ఉంది, నో పెయిన్ నో గెయిన్, నో క్రాస్ నో క్రౌన్, నో థార్న్ నో థ్రోన్. నో పెయిన్ నో గెయిన్ అంటే నొప్పి అనేది తగలకుండా లాభం అనేది రాదు. నో థార్న్ నో థ్రోన్, ముళ్ళు అనేది లేకుండా సింహాసనం మనకు రాదు. తర్వాత నో క్రాస్ నో క్రౌన్, సిలువ అనేది లేకుండా క్రౌన్ కిరీటం అనేది రాదు. సో శ్రమలు పడాలి కానీ వెనక్కి వెళ్ళిపోకూడదు. బైబిల్ ఏం చెప్పారంటే శేరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 33వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నారంటే, దైవభీతి కలవానికి ఎట్టు కీడు కలగదో, అపాయము కలిగినప్పుడల్లా ప్రభువే అతనిని మరలా మరలా ఆదుకొనును. ప్రైజ్ ద లార్డ్. దైవభక్తి నీకుంటే ఇంత కింద ఆ పాయింట్కి కూడా మనం యాడ్ చేయొచ్చు. ఎట్టి కీడు కలగదంట. ఒకవేళ అపాయం కలిగినా ప్రభువే అతనిని మరలా మరలా ఆదుకొనును అని అన్నారు ప్రియులారా. ఇంకో మాట కూడా సొలొమోను జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమన్నారంటే, ఆ నీతిమంతులకి శ్రమలు వస్తాయి కానీ వారి బాధ కొద్దిపాటిదే, బహుమతి మాత్రం చాలా పెద్దదంట. బంగారాన్ని పుటము వేసినట్లుగా దేవుడు కూడా వారిని పరీక్షిస్తారు. మన విజయ్ గారి జీవితంలో కూడా చాలా పరీక్షలు వచ్చినాయి, చాలా శ్రమలు వచ్చినాయి, చాలా కష్టాలు ఆటుపోట్లు ఎదురైనాయి. ఆయన శ్రమల నుంచి బాధల నుంచి వెనక్కైలా ముందుకెళ్ళాడు, చిరునవ్వుతో స్వీకరించాడు. మనందరం నేర్చుకోవాలి. మన జీవితంలో కూడా ఈ చిన్న చిన్న శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు వెనకంజ వేయకుండా ముందుకు వెళ్ళాలి. దేవుడి మీద నమ్మకం పెట్టుకొని ముందుకెళ్ళాలి.